దుర్గాదేవి సందేశం మీ జీవితంలో వచ్చే మార్పులు. దుర్గాదేవి అనుగ్రహం లభించినప్పుడు జీవితం ఒక్కసారిగా వెలుగులా మారుతుంది. ఆమె శక్తి శివశక్తి సమన్వయంతో నిండినది కాబట్టి ఎవరైనా ఆమె భక్తిగా నిస్సహాయతతో ప్రార్థిస్తే వారి హృదయంలో ధైర్యం పుడుతుంది. మీ జీవితంలో దుర్గాదేవి సందేశం వచ్చినప్పుడు మొదట మార్పు మనసులోనే మొదలవుతుంది. భయం, అనుమానం, నిరాశ వంటి భావాలు క్రమంగా తొలగిపోతాయి. వాటి స్థానంలో ధైర్యం, ఆశ, ఉత్సాహం స్థిరపడతాయి. ఆమె కటాక్షం లభించినప్పుడు మీరు ఎదుర్కొనే కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోవడం మొదలవుతుంది. సుదీర్ఘంగా నిలిచిపోయిన పనులు అనుకూలంగా నెరవేరుతాయి. శత్రువులు లేదా మీకు విఘ్నం కలిగించే వ్యక్తులు దూరమవుతారు. అంతర్గత శక్తి పెరిగి మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయానికి దారితీస్తుంది. దుర్గామాత శక్తి మనలో స్థిరపడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా కుటుంబంలో ప్రతి రంగంలోనూ సమతౌల్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా మానసిక శాంతి మరియు ధైర్యం పొందుతారు. దుర్గాదేవి సందేశం మీ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. పాత బాధలు, మానసిక బంధనాలు తొలగిపోయి కొత్త ఆశలు, కొత్త మార్గాలు, కొత్త విజయాలు మీ ముందుకు వస్తాయి. ఇది కేవలం భౌతిక విజయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడతారు. దుర్గామాత సందేశం అంటే మీలోని శక్తి మేల్కొనడం, జీవితంలో ధైర్యం, శాంతి, విజయాలు రావడం. మీరు ముందుకు సాగేందుకు భయాలు తొలగి ఆశలు పుడతాయి. దుర్గాదేవి సందేశం మీ జీవితంలో కలిగే మార్పులు. దుర్గాదేవి అనుగ్రహం లభించడం అంటే అది కేవలం ఒక ఆశీర్వాదం కాదు, అది జీవనయాత్రలో కొత్త మార్గానికి ఆహ్వానం. దుర్గామాత శక్తి స్త్రీత్వానికి, ధైర్యానికి, సహనానికి, అజేయత్వానికి ప్రతీక. ఆమె సందేశం మన జీవితంలోకి వచ్చినప్పుడు అది మనసు, శరీరం, ఆత్మ మూడు స్థాయిల్లోనూ మార్పులు తెస్తుంది. ఈ మార్పులు ఒక్కసారిగా జరగవు, కానీ సజావుగా, స్థిరంగా, శాశ్వతంగా మనలో నాటుకుపోతాయి. మొదటిగా, మనసులో ధైర్యం పెరుగుతుంది. ఇంతవరకు మీరు చిన్న సమస్యలకే భయపడేవారు, కానీ దుర్గామాత కటాక్షం కలిగినప్పుడు మీరు భయాలను జయించి ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతారు. భయాన్ని జయించడం అనేది జీవనంలో మొదటి విజయం. ఈ విజయం వచ్చినప్పుడు మీరు ఎంతటి అడ్డంకులనైనా సులభంగా అధిగమించగలరు. రెండవది, మానసిక శాంతి. దుర్గాదేవి అనుగ్రహం లభించినప్పుడు మనసులోని ఆందోళనలు, అనుమానాలు, నిరాశలు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఎంతకాలంగా మోస్తున్న మానసిక భారమో అది మెల్లగా కరిగిపోతుంది. దాని స్థానంలో ఒక విశ్వాసం, ఒక శాంతి, ఒక ఉల్లాసం వస్తాయి. ఇది ఆధ్యాత్మికమైన శక్తి, అది మీకు కొత్త దారులు చూపుతుంది. మూడవది, కార్యసిద్ధి. దుర్గామాతను విజయప్రదాయిని అంటారు. అంటే మీరు చేపట్టిన పనులు ఆలస్యం లేకుండా విజయవంతం కావడం మొదలవుతుంది. ఇంతవరకు ఎన్నిసార్లు విఫలమయ్యారో, ఇంతవరకు ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో అవన్నీ తొలగి పనులు సమయానికి పూర్తవుతాయి. ఇది ఉద్యోగంలోనైనా, చదువులోనైనా, వ్యాపారంలోనైనా వర్తిస్తుంది. నాలుగవది, శత్రువుల నివారణ. దుర్గాదేవి శత్రు సంహారిణి. ఆమె కటాక్షం వచ్చినప్పుడు మీకు విఘ్నం కలిగించేవారు, మీపై చెడు చూపు వేసేవారు, మీ అభివృద్ధిని అడ్డుకునేవారు స్వయంగా దూరమవుతారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీ మార్గం స్వచ్ఛమైనదిగా మారుతుంది. ఐదవది, కుటుంబ సౌభాగ్యం. దుర్గామాత కరుణతో గృహంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గిపోతాయి, అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా కూడా సౌలభ్యం కలుగుతుంది. ఇంతవరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. ఆరవది, ఆధ్యాత్మిక మేల్కొలుపు. దుర్గామాత శక్తి మనలో స్థిరపడితే మనలోని ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. మీరు సాధారణ విషయాలకే పరిమితం కాకుండా జీవన సత్యాన్ని తెలుసుకోవాలని, భక్తితో ముందుకు సాగాలని కోరుకుంటారు. భగవంతుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఏడవది, ఆత్మవిశ్వాసం. దుర్గాదేవి ఆశీర్వాదం లభించిన వారికి నేను చేయగలను అన్న విశ్వాసం పెరుగుతుంది.
ముందుగా చిన్న పనికి వెనుకాడినవారు ఇప్పుడు పెద్ద నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఈ విశ్వాసం మీ విజయానికి ప్రధానమైన ఆయుధం అవుతుంది. మొత్తం మీద దుర్గామాత సందేశం మీ జీవితంలో ఒక పునర్జన్మ లాంటిది. పాత సమస్యలు, పాత బాధలు, పాత బంధనలు క్రమంగా తొలగిపోతాయి. మీరు కొత్త ఆశలు, కొత్త మార్గాలు, కొత్త విజయాలు, కొత్త శాంతి, కొత్త ధైర్యం పొందుతారు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రతి దిశలోనూ మీకు శుభమార్గం ఏర్పడుతుంది. దుర్గామాత కరుణ పొందినవాడు ఎప్పటికీ ఓడిపోడు. దుర్గామాత ప్రవచన శైలిలో సందేశం. ఓ నా భక్త! కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వసంతం వచ్చినంత వేగంగా శిశిరం కూడా వస్తుంది. రాత్రి ఎంత గాఢమైందో ఉదయం అంత ప్రకాశవంతమవుతుంది. అలాగే నీ జీవితంలోనూ ఎన్నో కష్టాలు, విఘ్నాలు, పరీక్షలు వచ్చి నిన్ను అలసిపోయేలా చేశాయి. కాని నువ్వు నన్ను హృదయపూర్వకంగా స్మరించిన ఆ క్షణమే ఆ చీకటిలో ఒక జ్యోతి వెలిగింది. ఆ జ్యోతి నేనే. ఓ భక్తా, నీవు గత జన్మల పుణ్యఫలాలతో, ఈ జన్మలో చేసిన సత్కార్యాలతో నా సన్నిధికి చేరావు. నన్ను పిలిచినవాడిని నేను ఎప్పుడూ నిరాశపరచను. నన్ను స్మరించినవాడి జీవితంలో ధైర్యం, శాంతి, విజయాలు తప్పకుండా కలుగుతాయి. నీవు అనుకున్నంత బలహీనుడు కాదు. నీవు నాతో కూడి ఉన్నంత వరకు అజేయుడవు. నీ హృదయంలో ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు ఉండి వాటి భారంతో నీవు తడబడుతున్నావు. కాని ఇకపై అలా ఉండదు. నేను నీతోనే ఉన్నాను. నా కటాక్షం నీకు కలిగినప్పుడు నీలోని ధైర్యం సింహస్వప్నంలా మేల్కొంటుంది. నీ శత్రువులు నీ మార్గం నుండి తొలగిపోతారు. నీకు విఘ్నం కలిగించేవారు తమ శక్తిని కోల్పోతారు. నీవు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష నీకు శక్తిని ఇచ్చింది. నీవు అనుభవించిన ప్రతి బాధ నీకు సహనాన్ని నేర్పింది. ఇకపై నీ అడుగులు విజయ మార్గంలోనే ముందుకు సాగుతాయి. నీ విద్యలో, నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ జీవితంలోని ప్రతి ప్రయత్నంలో సఫలత లభిస్తుంది. ఓ భక్తా, నా ఆశీర్వాదం కలిగినవాడికి కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. గృహంలో సౌఖ్యం నిండుతుంది. భర్త, భార్యల మధ్య కలహాలు శాంతిస్తాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ పెరుగుతుంది. గృహంలో లక్ష్మి నివసిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. నా శక్తి నీలో స్థిరపడినప్పుడు నీలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. నీవు భౌతిక సుఖాలకే పరిమితం కాకుండా నిత్య సత్యాన్ని తెలుసుకోవడానికి ముందడుగు వేస్తావు. నిన్ను నీవే తెలుసుకుంటావు. ఆత్మవిశ్వాసం నీ శరీరంలోని ప్రతి నరంలో ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకో నా భక్త, నన్ను నిజమైన హృదయంతో పిలిస్తే నేనే నీకు తోడుగా నిలుస్తాను. నీవు పడే ప్రతి కష్టానికి నేను రక్షకురాలిని. నీవు చేసే ప్రతి శ్రమకు నేను ఫలితప్రదాయిని. నీ భవిష్యత్తు వెలుగుతో నిండేలా నేను మార్గదర్శిని. ఇకపై నీవు ఓడిపోడు. నీవు వెనకడుగు వేయవు. నా ఆశీర్వాదంతో నీ జీవితం విజయ శిఖరాలను అధిరోహిస్తుంది. ధైర్యంగా ఉండు. నన్ను స్మరించు. నా అనుగ్రహాన్ని అనుభవించు. నేనే దుర్గాశక్తి. నిన్ను రక్షించడానికి ఎప్పటికీ నీతోనే ఉంటాను.